అందమైన లొకేషన్స్ కోసం ప్రపంచం మొత్తం అంతా తిరుగుతూ ఉంటాం. ఆ క్రమంలో మన చుట్టుపక్కల ఉన్న వాటి గురించి కూడా అస్సలు పట్టించుకోం. ఆ ప్రదేశం అంత అందంగా ఉంటుందని మనకు చెప్పేవాళ్ళు కూడా ఎవరో ఉండరు. ఎందుకంటే మనకి పురిగింటి పుల్లకూర రుచి కదా. ఒకప్పుడు సమ్మక్క సారక్క జాతర అంటే మేడారం మాత్రమే, కానీ ఇప్పుడు అలా కాదు. ప్రతి ఊరికి గద్దెలు వచ్చేసాయి. అక్కడ కూడా అంగరంగ వైభవంగా జాతరలు జరుపుకుంటున్నారు. అటువంటి జాతర జరిగే ప్రదేశమే ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం పట్టణానికి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో గడ్డిగుట్ట, సీతారాంపురం అనే గ్రామాలకు మధ్యలో పులిగుండ వాగుకి ఆనుకుని ఉన్న ఈ అందమైన ప్రదేశంలో ఉన్న గద్దెల దగ్గర సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. దాన్ని కూడా చూసేద్దాం రండి. ఆ పెద్ద మేడారంలో అడవిలో జాతర జరుగుతున్న ఫీలింగ్ వస్తుందో రాదో తెలియదు కానండి, ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇది లక్ష్మీదేవిపల్లి మండలం, ముందే చెప్పాను కదా, కొత్తగూడెం నగరానికి కేవలం 8 నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొత్తగూడెం నుంచి ఇల్లందు వెళ్ళే రోడ్డు బైపాస్ ఏదైతే ఉందో అక్కడ నుంచి హేమచంద్రాపురం, కారుకొండ, రామవరం మీదుగా గడ్డిగుట్ట గ్రామం చేరుకుని అక్కడ నుంచి కేవలం 1.5-2 కిలోమీటర్లు ఉంటుందండి. మట్టి రోడ్డు గుండా వెళ్తే మనకి ఈ మేడారం సమ్మక్క సారక్క, మినీ మేడారం సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి చేరుకోవచ్చు. ఈ గద్దెల దగ్గరికి వెళ్ళే రూట్ అంతా చాలా అంటే ఒక జంగిల్లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుందండి. ఆ గద్దెల ప్రాంతం కూడా పులిగొండ వాగు పక్కనే ఉండటం మూలంగా ఆ వాగు దగ్గర ఉన్న బండలు ఇవన్నీ చాలా సూపర్గా ఉంటాయండి. లొకేషన్ అయితే ఎవరైనా ఈ కొత్తగూడెం చుట్టుపక్కల ఎవరైనా ఉన్నవాళ్ళు కంపల్సరీ ఒక్కసారి వచ్చి ఇక్కడ విజిట్ చేయండి. చాలా బాగుంటుంది వాతావరణం అయితే. సమ్మక్క సారక్క జాతర అంటేనే అమ్మవార్లకి మొక్కులు అప్పచెప్పడం, ఆ తర్వాత చెట్లల్లో వండుకు తినడం. ఎక్కడ జాతరకి వెళ్ళినా తెలంగాణలో ఇదే కామన్ పాయింట్ అండి. మేడారం జాతరలో అయితే కనీసం 3 రోజులు అక్కడే ఉంటారు.
జనాలు చాలామంది అక్కడే ఉండి అంటే చిన్న టెంట్ లాంటిది వేసుకొని అక్కడే ఉండి 3 రోజులు ఆ టెంట్లోనే వండుకుంటా ఆ జాతర ముగిసే వరకు కూడా అక్కడే ఉంటారండి జనాలు చాలామంది. ఇప్పటికీ ఆ సాంప్రదాయం అయితే పెద్ద మేడారంలో కొనసాగుతూనే ఉంది. ఇట్లాంటి చిన్న చిన్న మినీ మేడారంలో అయితే కొద్దిగా ఎవరైనా వచ్చి ఇలాగా కొంతమందైతే అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని వెళ్ళిపోతారు. కొంతమందైతే ఇట్లా చెల్లించిన మొక్కులు ఇక్కడే వండుకొని తినేసి వెళ్ళిపోతారండి కొంతమంది. అయితే ఒక్కరోజు ఉంటారండి ఇక్కడ. సమ్మక్క సారక్క ఇద్దరు గద్దెల మీదకొచ్చిన రోజున మాత్రం కొంతమందైతే నైట్ ఇక్కడ స్టే చేస్తారు. వామాచార పద్ధతిలో నడిసే ఇట్లాంటి జాతరలు కొంతమందికి వింతగా అనిపించవచ్చు. కానీ ఇది తెలంగాణ సాంప్రదాయం. పెద్ద మేడారం జాతరకైతే ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు జనాలు. పక్కన ఉన్న ఒరిస్సా నుంచి కూడా వస్తారండి. మల్కాన్‌గిరి అటుపక్క నుంచి కూడా వస్తారు చాలామంది. ఇక ఇట్లాంటి మేడారంలో అయితే ఇట్లాంటి గడ్డిగుట్టలాంటి ఇట్లాంటి సమ్మక్క జాతర జరుగుతున్న ప్రదేశాల్లో అయితే ఈ చుట్టుపక్కల వారందరూ వస్తారండి. ఇక్కడ 2 రోజులైతే బాగా జరుగుద్దండి. తర్వాత నుంచి ఎవరు ఉండరు కానీ 2 రోజులైతే బాగా జరుగుద్ది. ఇక మందుబాబులకైతే చెప్పక్కర్లేదండి. ఇట్లాంటి జాతరలో వాళ్ళకి స్వర్గమే. మందుబాబులకైతే మస్తు ఎంజాయ్ చేస్తారండి వాళ్ళైతే. గట్టి పెడతాడు దాంట్లో పెళ్లి కావాలని పెళ్ళి అయితే తీసుకొస్తా చూపిస్తా అని చెప్పి దండం పెట్టు అవుతుంది. పెళ్ళి అయిందనుకో తీసుకొస్తామా మా ఫ్రెండ్స్ అందరికి మంచి పార్టీ ఇస్తా అని చెప్పి దండం పెట్టు. నాయుడు గారు టైం చాలా అవుతుందండి. జాతర దండం పెట్టుకున్నా ఏమన్నా దండం పెట్టుకున్నావా? పెళ్లి తొందరగా కావాలని మళ్ళీ ఏమన్నా దండం పెట్టుకున్నావు? బయటికి చెప్పొద్దు కోరికలు. ఏందా అరుతావు? ఎసరు వచ్చి అడిపోయినా ఎసరు వచ్చింది కానీ ప్రసాద్ అవసరం లేదు. ఉప్పు చూడు, ఉప్పు చూడకుండా అవసరం లేదంటావు ఏంది? సరిపోయిందా? సరిపోదు. కసిమైందా? ఏ కసిమేం కాదు. రాదు నీకు తెలుస్తుందిగా, ఇప్పుడు నువ్వు పెద్ద ఆసామేగా తెలుగు పట్టు. ఏ సరిపోయింది, ఏం కాదు. బియ్యం వేద్ది అంటారా పిల్లగా? అందరూ నాయుడు చెప్పినట్టు చేయండి, అర్థమైందా?
ఓయ్ నువ్వు అటు అడిపోతారేంది ఆడ ఏం పెట్టావన్నాడా లైట్ చూపిస్తుందనే సరిపోతుంది నా పని. ఎటైంది మా రెండు చేతులు ఎసయ్. నీళ్ళు వంచకు. ఎక్కువ అవుతుందేమో అన్నం. 5 కేజీల గిన్నెది కాదు, మనం జనం లేం కదా. ఎక్కువ అవుతుంది. కొన్ని బియ్యం ఆపనా? వద్దులే, నానబెట్టిన బియ్యం ఆపలు ఎందుకు? ఏం కాదు, రేపు వండుకో. వద్దు నాన్న. కలర్ కలపడానికి. కలర్ ఎందుకు? కలర్ వద్దు. బాగుంటుంది. కలర్ వద్దు. నాయుడు పని చేస్తే నాయుడు చేతి కింద కనీసం 4-5 ఉండాలి. నిమ్మకాయలు తేలే. తలగేసింది కదా. ఏం చేస్తాడు వీడు? ఏం చేస్తున్నాడు? ఇందాక మంచి గట్టిగా పెట్టుకున్నాడు దన్నం, ఫీల్డ్ అవ్వాలని. నేను పెట్టుకుని మీరు పెట్టుకుంటారుగా నా కోసం. ఇగో చికెన్లోకి మా ప్రసాద్ టమాటాలు కొమ్మని పోతానా. కొయ్యి నీకు అన్ని పనులు వచ్చు కదరా. ఏదో మీ వల్ల అన్ని వచ్చినాయి కొన్ని. అయితే ఇప్పుడు మీ ఆవిడకి వంట రాకపోయినా, మీ ఆవిడ ఏమి పని లేకపోయినా నీకేం ప్రాబ్లం లేదు కదా. మీరు అందరు ఉన్నారు కానీ ఇంకేముందుకు. మేమందరం ఉంటే ఏమవుతుందా? గ్యాస్ పొద్దు వేసుకుంటామంటే ఎవరు మ్యాటర్ లేదు. ఆ గిన్నెలు ఇప్పుడు ఎవరు తవ్వుతాడో ఎవరికి అడుగుతాడు కర్రీగా. నువ్వేనా? తప్పలేదు. ఇగో 10 రూపాయలు ఇస్తాను, సర్ఫ్ ఎక్సెల్ కొనుక్కో. 10 రూపాయలు నా కాళ్ళు లేవా? సర్పంచ్ అర్థమైందా? అదిగో సంచి కూడా ఉంది. పక్కపోడు కాదు సమస్య ఇక్కడ. నువ్వే తెచ్చినావు కత్తి? అది నాకు కారం పెట్టి 6 బయట పండు వెన్నెల్లో 10 మంది స్నేహితులతో కలిపి కూర్చొని ఒకదానికోటి సంబంధం లేని టాపిక్స్తో ముచ్చట్లు పెట్టుకుంటూ సొంతంగా వండుకున్న తింటూ గడిపిన మొదటి క్షణాలు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతులు కలిగిస్తాయనటంలో సందేహం లేదు కదా.